హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బిర్యానీలోకి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు ఓ కస్టమర్పై దాడికి పాల్పడ్డాడు హోటల్ సిబ్బంది. ఈ దాడిలో కస్టమర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లియాఖత్ అనే వ్యక్తి మెరిడియన్ రెస్టారెంట్కు వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశాడు. ముందుగా బిర్యానీతో పాటు ఓ కప్పు రైతా ఇచ్చారు. అయితే తనకు ఒక కప్పు సరిపోదని మరో కప్పు కావాలని వెయిటర్స్ను అడిగాడు. ఈ విషయంలో మెరిడియన్ సిబ్బంది దురుసుగా సమాధానం ఇవ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వెయిటర్స్ అందరూ కలిసి లియాఖత్పై దాడి దిగారు. అతన్ని చితకబాదారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులకు సమాచారం అందించగా వెంటనే మెరిడియన్ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే లియాఖత్ బాగానే కనిపించాడు. అతడితో పాటు రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు స్టేషన్కు తరలించారు. అతడితో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. వెంటనే అతన్ని డెక్కన్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. లియాఖత్పై దాడికి పాల్పడిన రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి ఎంఐఎం ఎమ్మెల్యే మీర్జా రెహ్మద్ బేగ్ మద్దతుగా నిలిచారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సిబ్బందికి దాడికి పాల్పడిన దృశ్యాలు ఆదివారం రాత్రి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.